మనం ముందే చెప్పుకున్నాం. అవ్యయము అంటే ఏమి? అవ్యయీభావ సమాసం అంటే మనకు అవ్యయం గురించి తెలాలి. అవ్యయము అంటే ఏమంటే లింగ వచన విభక్తులతో సంబంధం లేనటువంటిది, లేదంటే లింగ వచన విభక్తులతో మార్పు చెందనటువంటిది అవ్యయం. ఉదాహరణ తీసుకున్నాము. యథాశక్తి. యథాశక్తి అనే పదాన్ని తీసుకుంటే యథాశక్తి. యథాశక్తి అంటే ఏమి? శక్తి కొలది. శక్తి కొలది లేదంటే శక్తిని అనుసరించి. శక్తి కొలది లేదంటే శక్తిని అనుసరించి. ఎంత శక్తి ఉందో అంత అని లెక్క. యథాశక్తి అంటే ఎంత శక్తి ఉంటే అంత. ఇక్కడ చూడండి, రాముడు యథాశక్తి కష్టపడ్డాడు, సీత యథాశక్తి సహాయపడింది, వారు యథాశక్తి సహాయం చేశారు. ఇక్కడ స్త్రీలింగమైన, పుంలింగమైన, ఏకవచనమైన, బహువచనమైన యథాశక్తి అనే దాంట్లో